ఇప్పుడు గోపి గారు విషయం ఏంటంటే ఒక ఆయన గురించి ఒక నాకు చెప్పారన్నమాట అండి. ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను నేను అది. ఏమనంటే వాళ్ళ అమ్మాయి కాళ్ళు తీసేశారని, తర్వాత వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చనిపోయిన అందరూ తెలుసు. కాలు తీసుకున్న రోజున ఒక షూటింగ్లో ఉన్నట్టు అక్కడ మీరు ఉన్నట్టు నాకు తెలిసిందండి. అవునండి. అదేంటి అది అసలు సినిమా ఏం జరిగింది ఆ రోజు? ఆ! అది యాక్చువల్ ఏంటంటే అది 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' సినిమా అండి అది. వెంకటేష్ గారు. వెంకటేష్ గారిది 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు'. హ్మ్. వెంకటేష్ బాబు, సౌందర్య, వినీత అని చెప్పని ఆమె తమిళ హీరోయిన్ ఆమె. ఇది షూటు అది యాక్చువల్లీ ఒరిజినల్ తమిళ్ వచ్చి సమ్ పాండ్యరాజా చేసిన సినిమా. మా భాగ్యరాజా డైరెక్టర్ అండి. దాని క్లైమాక్స్ కూడా లేదని కరెక్ట్. తమిళ బాగా తమిళ ఇది లేదు, క్లైమాక్స్ లేదా? క్లైమాక్స్ లేదు ఆ సినిమాకి. భాగ్యరాజా తలపట్టలు కొట్టుకుని ఇంకా ఆయనకి ఏం క్లైమాక్స్ ఏం తట్టక అలాగే రిలీజ్ చేసేసాడు. అది ఆడేసింది అది. సరే తర్వాత డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఆ తమిళ్లో పాండ్యరాజా చేసిన ఆ గోపాల సినిమా చూశారు ఈయన. అది బాగుంది, ఇది కొంచెం పాయింట్ అయితే బాగుంది, మనం చేసుకోవచ్చు అని చెప్తే ప్రొడ్యూసర్స్కి మన డాక్టర్ కేఎల్ నారాయణ గారును మన గోపాల్ రెడ్డి గారు, దుర్గా ఆర్ట్స్. ఓకే. నాకు చాలా ఇష్టమైన బ్యానర్ అది. చాలా మంచి బాగా రెస్పెక్ట్ ఇస్తారండి వాళ్ళ టెక్నీషియన్స్కి దుర్గా ఆర్ట్స్. ఆ దుర్గా ఆర్ట్స్లో దాన్ని తీశారు. సరే మమ్మల్ని పిలిపించారు మెడ్రాస్. మేము అప్పుడు ఇక్కడే ఉన్నాం. సో మెడ్రాస్ వెళ్ళిన తర్వాత ఒక సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం అన్నారు డైరెక్టర్ గారు. సరే అక్కడ గీత్ థియేటర్లో ప్రివ్యూ థియేటర్స్ ఉండేవి. ఆ థియేటర్స్లో అప్పుడు ఫిల్మే కదా, వెళ్ళి సినిమా చూసాం. సో మేము కూర్చున్నాం, లైట్లు వేశారు. సరే అండి రండి అయిపోయింది సినిమా అయిపోయింది సార్. అది మరి క్లైమాక్స్ ఏంటండి? సరే అవన్నీ మాట్లాడదాంలా కిందకి చెప్పి తీసుకెళ్ళిన తర్వాత క్లైమాక్స్ లేదు, డైరెక్టర్ గారు ఇంటికి వెళ్ళాం. ఏంటంటే అది ఇప్పుడు దాని క్లైమాక్స్ చెయ్యాలి, దాన్ని కొంచెం మనం చెయ్యొచ్చా ఈ సినిమా? బ్రహ్మాండంగా చేస్తారు, ఎవరితో చేద్దామనండి. మేము మామూలుగా జగద్బాబుతో చేస్తారేమో అనుకున్నాం యాక్చువల్లీ. వెంకటేష్ బాబు అంటే ఓకే ఇది కొత్తగా ఉంటుంది, బాగానే ఉంటుంది, సరే అనుకుని చేసేచ్చాము. రైట్స్ తీసేసుకున్నారు. అది అక్కడి నుంచి సిట్టింగ్స్ స్టార్ట్ అయిపోయి ఈ కోట శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మాయి విషయం వచ్చింది దీంట్లో. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, స్క్రిప్ట్ అయిపోయింది, క్లైమాక్స్ లేదు. మద్రాస్ పామ్ గ్రోవ్ హోటల్లో మేమేమో స్క్రిప్ట్ డైలాగ్ వర్షన్ రాసుకుంటున్నాం, ట్రీట్మెంట్ అంతా చేసుకొని. పక్క కాటేజీలోనేమో భాగ్యరాజా అసిస్టెంట్స్ వాళ్ళు కలిసి దాని క్లైమాక్స్ రోజు పొద్దున్న వస్తున్నారు, సాయంత్రం వెళ్తున్నారు. వీళ్ళకేమో నెల 15 రోజులే అంతా అయింది, వీళ్ళకి ఏమి క్లైమాక్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వాల. ఆ రోజు డైరెక్టర్ గారు వచ్చారు. సార్ మనకి స్క్రిప్ట్ అయితే మామూలుగా ఇంతవరకు మనం ఏదైతే అనుకున్నామో అంతవరకు అయిపోయిందంటే రాసేసాము, వచ్చి క్లైమాక్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? పొద్దున్న వస్తున్నారు, సాయంత్రం వెళ్తున్నారు, ఆ బిల్లులు చూస్తున్నాము ఇంత వచ్చేస్తున్నాయి, ఎవడెవడో వస్తున్నాడు, తినేస్తున్నాడు, పోతున్నాడు. అసలు వాళ్ళందరినీ పిలిపి డైరెక్ట్ గారిని వాళ్ళు ఏమైనా సరే మాట్లాడని చెప్పి పాపం ఈయనే వెళ్ళాడు. భాగ్యరాజు అంటే అప్పుడు పెద్ద ఆయన ఇది కదా. సరే వెళ్ళి డైరెక్టర్ సార్ రండి సార్ వాంగ సార్ వాంగ అన్నారు. సరే కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ ఆయన డైరెక్టర్ గారిని ఈ ఇద్దరు కలిసి వచ్చారు. సిట్టింగ్ కూర్చున్నాం కాటేజీలో. అసలు క్లైమాక్స్ అదెల్లా నాకు తట్టట్లేదు సార్, నాకు ఏం చేయాలి ఐడియా రావట్లేదు అన్నట్టు మాట్లాడాడు ఈయన భాగ్యరాజు. ఈయనక మొహం అంతా ఎర్రగా అయిపోతుంది ఈవి గారికి, ఏంటి ఇలా మాట్లాడుతుంది ఇతను అని చెప్పని. సరే మా భాగ్యరాజు ఈయన ఉన్నాడు బాబురావు గారితో మేము డైరెక్ట్గా లేనప్పుడు ఏంటంటే ఈ బాబురావు పెద్ద ఆయన ఉండేవారు, రైటరు, ఏజ్డ్ అప్పటికే. ఊరికి ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది. అప్పుడు మంచి యంగ్ బ్లడ్ బాగుండేది, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉండేవాళ్ళు. ఇంకా మా పెళ్ళిళ్ళు అవ్వలేదు, 28 ఇయర్స్ అలా ఉండదు, 26 years. ఓకే సరే సార్ బాగానే ఉంది. ఒక వెర్షన్ ఒకటి కరెక్ట్గా భాగ్యరాజు సార్ ఇలా ఒకటి నాకు ఇలా అనిపిస్తుంది సార్ అని చెప్పని మీరు చెప్పారా? నేను అన్నా. మా రమేష్ ఉన్నాడు పక్కన, వాడు నేను క్లైమాక్స్ ఇలా అయితే బాగుంటుంది అన్నారు. ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటే నాది కాదు కదా కథ, కథ ఎవరిది? భాగ్యరాజా కదా. అవును, దాన్ని తీసేదేమో ఈయన. వాళ్ళిద్దరికి నచ్చాలి కదా, కథ గుడికి నచ్చాలి, కథ తీసారు. మీరు ఏదో క్లైమాక్స్ సలహా ఇచ్చారు సార్, నల్ల ఇరికి సార్ పండంగి సార్ అని చెప్పని. సార్ నల్ల సార్ సూపర్ ఇరికి అది అని చెప్పి అందరికి లేచిపోయాడు. అక్కడ చూడండి మా డైరెక్టర్ నాకే చూశారు, బుర్ర లేకుండా మాట చేస్తారని. నీకే ఎందుకే కావాలా, ఆ డబ్బులు ఇచ్చింది ఎందుకు? వాళ్ళు చెప్తారని కదా ఏదో ఒకటి.
నువ్వు చెప్పేస్తావు ఎందుకు? పైగా మన ఇద్దరు మాట్లాడుకుంటే ఒక వేరే విషయం, ఆడెదురుగుండే అతను ఎదురుగుండా ఎందుకు చెప్పడం, ఆయన ఎదురుగుండా మనకి కాదు. ఆయన లేచి వెళ్ళిపోయాడు చక్కగా. ఏంటంటే బాగుందిరా, బాగుంది చేసేసుకుంటా వెళ్ళిపోయాడు. ఖాళీ చేసాడు గట్టి అన్నీ స్పాట్లో కాటేజ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు వీళ్ళు. ఇలా ఇలాంటి చేస్తారు అది ఇది అని చెప్పి నా మూడ్ ఆఫ్ ఆయనకి. ఆయన కూడా కారు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు భోజనం లంచ్ టైంకి. మాకు ఎందుకు చెప్పాను రా బాబు అన్నట్టు మేము, మా రమేష్ నీకు ఎందుకు రా బాబు అది ఇది అన్నట్టు ఎప్పుడు అదే షూటింగ్ అంతా అయిపోయింది. షూటింగ్ జరిగిపోతుంది, క్లైమాక్స్ ఇది కూడా తెలుగులో కూడా బాకీ. ఇప్పుడు కరెక్ట్గా ఏంటంటే డైరెక్టర్ గారు అత్తగారికి బాగాలేదండి, మొయ్యారు వెస్ట్ గోదావరి. గోపి మొన్న భాగ్యరాజ గారితో అప్పుడు చెప్పావు కదా, అదే దాన్ని ఒకసారి సీన్ క్లైమాక్స్ చేసి క్లైమాక్స్ రెడీ చేసి ఇవ్వండి, నువ్వు కూడా రావా 2 వెర్షన్స్ రాయండి నాకు అని చెప్పని రమేష్కి నాకు చెప్పేసి వెళ్ళిపోయారు. గెస్ట్ హౌస్లో ఎవరు లేరు, రైటర్స్ కూడా అందరూ వెళ్ళిపోయారు. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందో తెలియదని మామూలుగా వెళ్ళిపోయారు. కరెక్ట్గా నేను రమేష్ 2 వెర్షన్స్ రాసి డైరెక్టర్ గారు వెళ్ళిపోతున్న టైంలో ఆయనకి ఇచ్చాం. ఆయన ఊరు వెళ్ళి ఆవిడని చూసి మళ్ళీ రిటర్న్ గోదావరికి వచ్చేసేటప్పుడు ఒకటి ప్రిపేర్ చేసుకుని ఈ 2 వెర్షన్స్ నుంచి ఒక అబ్స్ట్రాక్ట్లో ఒకటి లాగి మన బత్తుల రామకృష్ణ అని చెప్పని ఆయన కోడేటర్ దానికి ఆ స్క్రిప్ట్ అది బాగా ఫేర్ చేసేవాడు. ఆయన్ని రమ్మనమని రైల్వే స్టేషన్కి సీన్ పేపర్స్ ఆయనకి ఇచ్చి ప్రిపేర్ చేసేసేయండి అని చెప్పని వచ్చి ఇంటికి వచ్చి స్నానం చేసి గెస్ట్ హౌస్లో మమ్మల్ని కూడా షూటింగ్ లొకేషన్కి రమ్మన్నారు. ఈవీగా సత్యనారాయణ గారు అన్ని సినిమాలు చేసినా 2, 3 సినిమాలు 4 సినిమాల్లో మేము లొకేషన్కి వెళ్ళామండి. ఎప్పుడు లొకేషన్కి లొకేషన్ రమ్మన్నారని ఆశ్చర్యపోయారు మీరు. సరే వెళ్ళాం. వెళ్ళేటప్పటికి కోట గారు ఆ రోజున క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది. ఈయన రావట్లా, కోట శ్రీనివాసరావు గారు రావట్లా. సరే వెంకటేష్ బాబు ఉన్నారు, సౌందర్య ఉంది, ఆ అమ్మాయి ఉంది, షూటింగ్ ఇది జరుగుతుంది. ఈయన టెన్షన్, బీపీలు పెరిగిపోతున్నాయి. కోటగారు రాలేదండి. సరే ఫైనల్గా వచ్చాడండి ఆయన. అప్పుడు 12:30కు ఎంతకు వచ్చాడు. అప్పటికి ఈయన మొహం అంతా ఇదిగా ఉంది. ఏమైందో కనుక్కోండి అది ఇది అని చెప్పానంటే, లేదండి ఆయన బయలుదేరారంట, అదంట ఇదంట అని ఏదో చెప్తారు వీళ్ళు. వచ్చేటప్పటికి ఏం కోట బుద్ధి లేదా, ఎంత లేట్ ఏంటి, అదేంటి ఇదేంటి అని చెప్పి డైరెక్టర్ ఈయన ఏదో చెప్పబోయాడు. సరే ఇప్పటిదాకా ఇంకా మేకప్ అవ్వలేదు కదా, తొందరగా మేకప్ వేయండి అది ఇది అని చెప్పాను అన్నారు. గబుక్కుని వెళ్ళి మేకప్ వేసుకున్నాడు ఈయన. కోటగారు కూర్చున్నారు, నేను రమేష్ మామూలుగా వెళ్ళాం. అప్పుడు చెప్పాడు విజయవాడలో ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది అయ్యా. వచ్చాడు కెమెరా ముందుకి, ఇది చేస్తున్నాడు. డైలాగ్ స్టార్ట్ చేశారు, షూటింగ్ స్టార్ట్ చేశారు. తిరిగిపోతుంది, చాలా అద్భుతంగా చేస్తున్నాడు ఇలా. ఆ డైరెక్టర్ గారు కోపంగా ఉన్నదంతా మూడి హ్యాపీ మూడి. ఎందుకంటే లేట్గా వచ్చారు, కోపం ఉంది. మరి చూస్తుంటే అద్భుతంగా చెప్పా, డైలాగులన్నీ కరెక్ట్గా చెప్పేస్తున్నాడు ఆయన. బ్రహ్మాండంగా చెప్పాడు, చాలా బాగుంది. ఇంకా చాలా ఉందండి. నైట్ కూడా ఎక్స్టెండ్ చేస్తే ఎగ్దాం అని చెప్పి చేసేద్దాం షూట్. ఓకే. ఈవినింగ్ 6 అయ్యేటప్పటికి స్నాక్స్ అవి వచ్చినాయి, ఎక్స్టెండ్ చేశారు షూటింగ్. అప్పుడు విషయం తెలిసింది. వీళ్ళ డాటర్స్కి వీళ్ళ బంధువులు ఎవరు విజయవాడ రిక్షాలో కనకదుర్గ గుడికి ఎక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక లారీ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఆవిడ కాలు ఫ్రాక్చర్ అవ్వడం సంథింగ్ ఒక ఏదో ఇబ్బంది అయింది. చాలా కాలు తీసారట మనిషి. అది అప్పటికేదో సమ్ యాక్సిడెంట్ అయిందని మాకు ఇది. ఈయన మొహం డల్ అయిపోయాడు, చాలా డల్గా ఉన్నాడు కోటగారు. కానీ కెమెరా ముందుకు వచ్చేటప్పటికి మంచి ఇదిగా చూపిస్తున్నాడు ఆయన. షూటింగ్ అంతా డైరెక్ట్గా తెలిసింది, షాకు. అది కోట నాకు చెప్పాలి కదా, పోలే రేపు ఇంకో రోజున పెట్టుకుందాం, దాని ఏముంది, వెళ్ళి వచ్చేసండి. లేదు సార్ డైరెక్ట్ గారు, నేను చేసేసే వెళ్తానండి. అంత బాధలో కూడా చూసారు ఇప్పుడు మీరు క్లైమాక్స్ ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. సినిమా ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఎక్సలెంట్గా చేసాడు. చేసేసిన తర్వాత రాత్రి డైరెక్ట్గా ఆయన ఇంటికి కూడా రాకుండానే విజయవాడ వెళ్ళిపోయారు. ఈయన పార్ట్ వరకు షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. సరే మిగిలిన ప్యాచ్ అంతా చేసుకుని తర్వాత 2-3 రోజుల్లో షూటింగ్ అయిపోయింది. ఇంకా డబ్బింగ్లు అంతా ఒక 1 మంత్ అంతా పట్టిన టైం. అవునండి. ఈ టైం అంతా అయిన తర్వాత సినిమా రిలీజ్ అయింది. సరే ఈ లోపల పాపం డైరెక్టర్ గారు మళ్ళీ మాట్లాడడం, ఏంటి ఎంతవరకు వచ్చింది ఏంటి అలా అంటే, ఇది ఇష్యూ అయితే ఇది ఇంట్లో ఇబ్బంది అయింది, నేను కూడా వచ్చేస్తున్నాను సార్ హైదరాబాద్లో. వచ్చేది సినిమా రిలీజ్ అయింది. మ్యాసివ్ హిట్ అండి, పెద్ద హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్ అంటారు కదండి. అద్భుతమైన హిట్. ఆ హిట్ మీరు చెప్తే నమ్మరు. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు ఇల్లు ఉంది కదండి ఫిలిం నగర్లో, అక్కడి నుంచి కార్లు
సన్నిధానం అని చెప్పి టెంపుల్ ఉంది చూడండి ఇక్కడ, అవును. ఎఫ్ఎన్సిసి ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్, అంతవరకు కార్లే, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు, ఎవరు బొకేలు అండి, సందంతా పువ్వులే. ఇంత ఇది అంటే డైరెక్టర్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కోటగారి దగ్గరికి వచ్చిన పొద్దు నుంచి ఫోన్ మోగుతూనే ఉందండి. పాపం ఆయన వచ్చారు డైరెక్టర్ గారి దగ్గరికి, కాసేపు మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతూ బ్రహ్మాండం గెస్ట్ హౌస్లో మేము ఉంటే మా వచ్చారు. చాలా సంతోషం అయ్యా, హక్ చేసుకుని. ఏం ఫోన్ అయ్యా బాబు, పొద్దున్నుంచి ప్రతి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అప్పుడు ఎవరు ఆయన పివి నరసింహరావు గారు వాళ్ళ రిలేషన్ ఎవరో ఫోన్ చేశారని చెప్పాడు ఆయన. అంతా ఆయన కాసేపు కూర్చున్నారు, కాఫీ తాగెళ్తారా అసలు గెస్ట్ హౌస్లో. పాపం మా గోపాల్ గారు ఉంటే ఆయన కాఫీ అది తెప్పిస్తే కాఫీ తాగారు. ఆయన ఇదిగో గోపి, ఇవాళ మధ్యాహ్నం రండి, నువ్వు బాబురు రమేష్ మన ముగ్గురు రండి అన్నారు. ఇంటికి రండి లంచ్ టైంకి. మా రమేష్ ఎక్కడికో పోయాడు, వీడు యాక్చువల్ లేదు అతను. తర్వాత నేను బాబురావు ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారండి గెస్ట్ హౌస్లో. అప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళాం. ఒక ట్రెడిషనల్ మీల్స్ పెట్టాడండి. నేను నవ్వుతూ నా భవిష్యత్, అంత అద్భుతమైన భోజనం నేను తినలా. ఏవో చల్ల మిరపకాయలు. అప్పుడు వాళ్ళు మిస్సెస్ ఉన్నారు, ఆవిడ కూడా అప్పుడైతే కొంచెం సిక్, ఆవిడ ఏలింగ్. అద్భుతమైన భోజనం పెట్టి నాకు ఒక రెడీమేడ్ షర్ట్ ఇచ్చి కొత్తది. అంటే మీరు క్లైమాక్స్ రాశారని సూపర్గా ఉంది, హిట్. చెప్పాడా నాకు మీ గురించి, మీరు ఇచ్చాడు కదా భాగ్యరాజు పారిపోతే అన్నీ ఒక సెటైర్ వేసి చాలా బాగా మంచి చూసుకున్నాను, బాగా చూసుకునేవాడు మామూలు. అంటే మా దగ్గరికి వస్తే ఏదో మేము రైటరు ఆయన ఇది కాకుండా ఒక రిలేటివ్ లాగానే ఫీల్ అయ్యేవాళ్ళం మేము కూడా. చాలా మనకు ఆప్తుల్లాగానే, సొంత మనిషిలాగానే అలాగే ఉండేవారు ఆయన కూడా, సెటైర్ వేస్తూ. కానీ ఆయన పాత్రలోనే కామెడీ ఉంటుంది, కామెడీ యాక్టర్గా ఉంటాడు, కొన్ని దాంట్లో విలన్గా ఉంటాడు. ఆయన మీకు ఏది నచ్చుతుంది అంటారు మీ పర్సనల్గా? ఆయన చాలా వరకు చేసినవన్నీ కామెడీ విలన్. ఇప్పుడు కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన శత్రువు సినిమా చూసారుగా, మేము అప్పుడు డిగ్రీ చదువుతున్నాం. శత్రువులు బాబోయ్ దీంట్లో జలపాతం ఏంట్రా బాబు, హోటల్లో జలపాతం ఏంట్రా అని చెప్పని దిస్ టైప్ ఆఫ్ అది అక్కడ యాక్చువల్ భయంకరమైన విలని అది. అవును. ఆ విలని మొనాటినీని బ్రేక్ చేస్తూ డైరెక్టర్ గారు ఇచ్చేసిన మధ్యలో జలపాతం ఏంట్రా బాబు, అదే కామెడీగా ఒకసారి ఆడియన్స్ జమ్మని డైవర్షన్ మొత్తం అన్నీ చూడండి. మేము ఒక పెద్దబాబు అని ఒక సినిమా చేసాం. పెద్దబాబులో ఈయన కూడా ఉన్నాడు, కోటగారు. వాడిని కొడతాడు హీరో. ఏంటి ఇష్యూ ఏంట్రా అని చెప్పని వచ్చేటప్పుడు పెద్దలు వాడు పంచాయతీ నన్ను కూడా కొట్టాడు. ఏమైందంటే కనీసం నేను ఒక షుగర్ పేషెంట్ని కూడా చూడకుండా నన్ను చెరుకుగడతో కొడతాడా, చెరుకుగడతో కొడితే షుగర్ పేషెంట్లు చెరుకుగడతో కొడితే ఆయన ఉద్దేశం షుగర్ పెరిగిపోతుందని, తింటే పెరుగుతుంది కానీ మామూలుగా రాసేసా. అయితే మామూలుగా రాసేసాం. ఆయన అది చదువుకుని ఓన్ చేసుకుని షూటింగ్ టైంలో దాన్ని స్ట్రెస్ చేసి పలికిన, మీరు చూడండి ఆ సినిమా, ఆ క్లిప్పింగ్ చూసినప్పుడు నిజంగా అప్పుడు రాసినప్పుడు మామూలుగా రాసేస్తాం. మనది ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్ అని కూడా ఏం చేస్తుంటే డైలాగ్ రాస్తున్నాడు అనుకోండి సార్, మనం అనుకుంటాం భలే పడిందిరా పంచి, థియేటర్లు దద్దరిల్లిపోతాయి అనుకుంటాం. అక్కడ థియేటర్లోకి వెళ్ళి చూస్తే థియేటర్లో ఆడియన్స్ కామ్గా ఉంటారండి, చూస్తుంటారు వాళ్ళు నవ్వరు. మనం ఏదో రాసేస్తాం చూసారా, దానికి నవ్వుతారు విపరీతంగా. అది అంటే మీరు అనుకోని విధంగా ఎందుకు నవ్వారో తెలియదు మనకు. ఎందుకని అడిగితే మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఎవరో ఒక పక్కన కూర్చున్నారు, సార్ వాళ్ళు ఈ పంచికి తెగ నవ్వుతున్నారు సార్, ఏముంది దాంట్లో మామూలుగానే రాశాం కదా అని అనుకుంటాం, మనం అనుకుంటాం. అవునండి. అలాగా దాంట్లో ఇంకొకటి ఉందండి కోటగారిది, వీడెవడండి బాబు అని ఒక సినిమాకి పనిచేశాను నేను. వీడెవడండి బాబు మోహన్ బాబు, శిల్పా శెట్టి. దాంట్లో కోట శ్రీనివాసరావుని జైలు నుంచి వస్తాడు, ఆయనకు ఇద్దరు అసిస్టెంట్లు, చలపతిరావు గారును ఆయన మన ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తారు. వారిద్దరూ వీళ్ళని, చలపతిరావు గారు ఈ కోట శ్రీనివాసరావు గారు ఏమో అన్నదమ్ములకి అన్నం చంపాలి, ఏమైనా సరే అన్నం చంపాలి, అది ఇది. వీడు అడుగుతాడు, ఎందుకు సార్ మీకు, అప్పుడు దానికి రైటర్ వచ్చి శ్రీరమణ గారు అండి, బాపు శ్రీరమణీయంలో శ్రీరమణ గారు చనిపోయారు. శ్రీరమణ గారు మామూలుగా మెయిన్ రైటర్ అయినా సరే దానికి మేము ఇంకో డైలాగ్ కూడా రాశారు, ఇద్దరు రాసాం. ఒక డైలాగ్ రాసాం, ఆ డైలాగ్ని మామూలుగానే ఉంది, డైరెక్టర్ గారు కూడా బాగుంది సరే ఓకే ఉంచేశారు. దాన్ని చెప్పిన పద్ధతి ఉంచేశారు, అది మామూలుగా రాసిన డైలాగ్ థియేటర్లో పేలింది. అది సార్ ఎందుకు చంపాలనుకుంటున్నారు సార్ మీ అన్నయ్యని,
చంపడం ఏంట్రా, చంపి పేగులు మెళ్ళ వేసుకోవాలి అసలు వాడిని అని. ఉమ్. సొంత అన్నయ్య కదండి. అసలు మీరు ఎందుకు సార్ అంటే, అసలు నీకు జైలుకి వెళ్ళడానికి కారణమే మా అన్నయ్య కదరా. ఉమ్. అదేంటండి అంటే, అవునరా, నేను మా నాన్నని చంపితే వాడు వెళ్ళి కోర్టులో నేనే చంపానని సాక్ష్యం చెప్పాడు. ఉమ్. చెప్పండి, వీడే చంపాడు. ఉమ్. చెప్పండి రా, సొంత తండ్రిని చంపుకునే హక్కు కన్నకొడుకు ఉండదా అన్నాడు. ఆ. ఆ చెప్పిన పద్ధతి ఉంది చూసారా. ఆ. ఆర్టిస్ట్ చాలా డైలాగులు రాస్తాం, చాలామంది ఆర్టిస్టులు వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళ స్టైల్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అవును. ఉమ్. దాంట్లో ఉన్న పంచ్ని రికగ్నైజ్ చేసి ఆ పంచ్కి ఎక్కడ అది స్ట్రెస్ చెప్పే ఇది ఉంది చూసారా. ఉమ్. అది కోట గారి సైలెంట్గా అలా ఉంటుంది. వాళ్ళు ఇంకా ఆయన షూట్ అది జరుగుతున్నప్పుడు ఉమ్. పట్మన్ పళ్ళు నవ్వి డైరెక్టర్ దగ్గర కూడా నవ్వు వచ్చింది. నవ్వారు. బాగుంది కోట బాగుందని అప్పుడే చెప్పి ఓపెనింగ్ ఉహుం. అక్కడ ఉన్న టెక్నీషియన్స్ కూడా క్లాప్స్ కొట్టేస్తుంటారు. బాగుంటుంది, మంచిగా చెప్పి. ఆయన ఆక్రోషం ఏంటంటే, ఉమ్. సొంత కన్న తండ్రిని చంపుకునే హక్కు కన్న కొడుకు ఉండదా అనేది లాజిక్లో అయ్యేటప్పటికి. అవునండి. ఉమ్. ఆ పాప యాక్ట్ చేస్తున్న చలపతిరావు గారు కూడా పక్క తిరిగి నవ్వేసాడు ఆయన కత్తనంగానే. బాగుంది, బాగా చెప్పారు కోట గారు అని. ఉమ్.